హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఇస్ శ్రీకాంత్ జొన్నలగడ్డ. మీరు చూస్తున్నారు హెచ్జెడ్ ట్రేడర్స్ అంటే హెచ్ ట్రేడర్స్. ఇట్స్ అ ఫ్రీక్వెన్సీ యూనిట్స్ అండి. ఓకే, సో రియల్గా మన అనుకున్నట్టు జరిగిందా లేదా ఒకసారి అనాలిసిస్ కూడా చూద్దాం. దానికి ముందు ఒక్క నిమిషంలో చకాచక్ చూసేద్దామండి. దానికి ముందు నా అనాలిసిస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ కేస్ ఆఫ్ ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ అనాలిసిస్ జస్ట్ షేర్ చేయండి. ఓకే, ద ఫస్ట్ థింగ్ ఇస్ ఈరోజు అసలు ఏమైంది, మనం ఏమనుకున్నాం. సో మనం అనుకున్నట్టు ఓపెనింగ్ పాయింట్ అయితే మార్కెట్ అయితే సస్టైన్ అయిందండి. వన్స్ ఓపెనింగ్ పాయింట్ సస్టైన్ అయితే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మార్కెట్ యొక్క ఫస్ట్ టార్గెట్ ఈస్ TP2. ఆబ్వియస్లీ TP2ని కూడా బ్రేక్ చేసి మళ్ళీ రీటెస్ట్ అయిందండి. ఓకే, రీటెస్ట్ అయ్యి మళ్ళీ ఎల్లో బ్యాండ్ని సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్కి వచ్చేసింది. ఇట్స్ అ వెరీ బ్యూటీ. ఐ థింక్ హోప్ సో సెన్సెక్స్ మ్యాక్సిమం అందరూ మంచి ప్రాఫిట్ తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి ఈరోజు ఎక్స్పైరీకి. ఈవెన్ వాట్ వీ ఎక్స్పెక్టెడ్ 602 పాయింట్స్ అయితే అందులో 73% ఇట్ ఈస్ ఆల్రెడీ క్యాప్చర్డ్ టుడే. సో మీకు అర్థమవుతుందా, మార్కెట్ ఈజ్ వాలటైల్. సో దట్స్ వై మార్కెట్ ఈజ్ మూమెంటమ్ అండ్ కేమ్ డౌన్ అండ్ మళ్ళీ అగైన్ ప్రైస్ యాక్షన్ క్రియేట్ అవుతూ ఉంది. సో ఇది కంటిన్యూ అవుతుందా లేదా అనేది అనాలిసిస్లో చూద్దాం. ఓకే, సో సెన్సెక్స్ ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి యూ కెన్ క్లోజ్ ద సెన్సెక్స్ ఎక్స్పైరీని క్లోజ్ చేసేస్తున్నాను. జస్ట్ కమ్ టు దట్ నిఫ్టీ కూడా చూద్దామా. నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ సేమ్ అదే అయిందండి. ఎందుకంటే నిఫ్టీ సెన్సెక్స్ బోత్ ఆర్ సేమ్ కాబట్టి రెండు అదే కన్సిడర్ ప్యాటర్న్ ప్రకారంగా ఉంది. ఈవెన్ వీక్లీ వాల్యూమ్ పైనే మార్కెట్ అయితే రన్ అవుతుంది. ఈవెన్ క్వార్టర్లీ వాల్యూమ్ కూడా సస్టైన్ అయిపోయిందని కనబడుతుంది. సో మార్కెట్ అయితే మంచి రోజులు వచ్చినాయి అని అనుకుంటున్నాను. ఇంకా ముందుకు పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. బికాస్ దిస్ క్వార్టర్లీ వాల్యూమ్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఇది కానీ సస్టైన్ అయిందంటే మార్కెట్ మళ్ళీ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ వన్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని క్రియేట్ చేయడానికి వెళ్తుంది అని అనుకుంటున్నాను. ఓకే, దిస్ ఈజ్ మై ఫైనల్ టార్గెట్. ఇది ఎంతవరకు వెళ్తుందా లేదా అనేది వెరిఫై చేద్దాం. దానికి ముందు ఇంకొక టార్గెట్ ఉంది, దాన్ని రీచ్ అవ్వాలి. ఓకే, సో హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే ఓపెనింగ్ పాయింట్ సస్టైన్ అయిపోయే మార్కెట్ అగైన్ ఇట్ ఈస్ కమ్ డౌన్ టు టెస్ట్ TP2 వరకు వెళ్ళి మళ్ళీ రీటెస్ట్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయిపోయింది. మీకు ఆల్రెడీ ప్రతిసారి చెప్తా ఉంటానండి, ఎప్పుడు మార్కెట్ అయినా కానీ సో మార్కెట్ ముందు రోజు ఫాలో అయిందంటే ద TP2 ఈజ్ ద రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది అని అన్నాను. ఓకే, సో బికాస్ ఆఫ్ ఎక్స్పైరీ వల్ల అది కొంచెం బ్రేక్ అయింది. బట్ బ్రేక్ అయినా కానీ మళ్ళీ అదే లెవెల్ని బ్రేక్ సస్టైన్ అవుతూ ఉంది. ఓకే, సో లైక్ ఇట్స్ స్టాప్ లాస్ హ్యాండింగ్గా రన్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ చూసినా కానీ ఆల్మోస్ట్ ఇట్స్ టచ్ ద TP2 బ్యాండ్ని టచ్ చేసింది. చూడండి, ఇట్స్ టచ్ చేసి కొంచెం టచ్ చేసి కిందికి వచ్చేసింది. అగైన్ మంచి మార్కెట్ అయితే బూమ్గా రన్ అవుతుందని అర్థమవుతుంది. హోప్ గాయస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నా అనాలిసిస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ గాయస్, ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఓకే, సో రేపటి యొక్క అనాలిసిస్ గురించి చూద్దామా. ఫస్ట్ థింగ్ ఈస్ టుమారో సెషన్ గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే, టుమారో ప్లాన్ టాక్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈస్ ఏం చేస్తాం, ఫస్ట్ థింగ్ ఈస్ సెన్సెక్స్ చూస్తాం. ఓకే, సారీ సెన్సెక్స్ ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి కెన్ సీ ఫర్ ద నిఫ్టీ 50 చూస్తున్నాను. ఓకే, సో నిఫ్టీ 50 మనం ఎలా చూస్తాం మీకు తెలుసు కదా అనాలిసిస్కి. ఫస్ట్ వీ హ్యావ్ టు వాట్ యు ఆర్ యూజింగ్ ఇండికేటర్, సేమ్ అదే నేను యూజ్ చేస్తున్నానండి. ఇది ఓకే, సో ఆబ్వియస్లీ ఇట్స్ బై అండ్ సెల్ అండ్ బై సిగ్నల్ ఫామ్ అయిపోయింది. ఓకే, సో మీకు 15 minutes టైం ఫ్రేమ్లో పెడితే ఆబ్వియస్లీ మీకు కనబడిపోతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూద్దామా. ఫస్ట్ థింగ్ ఇస్ నేను 1 hour టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేస్తాను. ఫస్ట్ 1 hour అనాలిసిస్ టైం ఫ్రేమ్లో నేను ఎందుకు అనాలిసిస్ చేస్తున్నాను అంటే యూ కెన్ సీ హియర్ ట్రెండ్ అనాలిసిస్ ఎలా ఉంది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి. సో ట్రెండ్ చూస్తే ఇట్స్ గోయింగ్ టు అప్ సైడ్ ట్రెండ్ లాగానే కనబడతా ఉంది. చూసారు కదా, మన డైనమిక్ సపోర్ట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ట్రెండ్ లైన్ ఆల్మోస్ట్ ఇట్స్ గోయింగ్ టు అప్ సైడ్కి బ్రేక్ అవడానికి ట్రై చేస్తూ ఉంది. దిస్ ఇస్ ద TP5. ఇది బ్రేక్ చేస్తే ఆల్మోస్ట్ TP6 ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP7 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఓపెనింగ్ పాయింట్, వీక్లీ ఓపెనింగ్ పాయింట్ ఈజ్ ద సస్టైన్డ్ అన్నట్టు కనబడుతుంది. మార్కెట్ క్లోజ్డ్ అబోవ్ దట్ ప్రకారంగా ఉంది కాబట్టి ఇది సస్టైన్ అయింది అని అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ రియల్లీ ఒక్కసారి మనకు కావాలంటే గిఫ్ట్ నిఫ్టీ చూద్దామా. సో మన ఫ్యూచర్తో కంపేర్ చేస్తే గిఫ్ట్ నిఫ్టీ ఐ థింక్ సో లిటిల్ బిట్ డౌన్ ఉందండి. ఓకే, సో మన ఫ్యూచర్స్తో కంపేర్ చేస్తే లిటిల్ బిట్ ఒక 40 points ప్రజెంట్ అయితే 35 points అయితే డౌన్ కనబడుతుంది. ఓకే, ఎగ్జాక్ట్లీ అయితే 35 less than 40 pointsలో అయితే డౌన్ కనబడుతుంది. ఇట్స్ ఓకే, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, సో ఆ రేంజ్లో వేసుకుంటే మనకు ఇదే రేంజ్కి వచ్చేస్తుంది. ఓకే, సో ఓపెనింగ్ పాయింట్, వీక్లీ ఓపెనింగ్ పాయింట్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ దట్ టుమారో అనాలిసిస్. గుర్తుపెట్టుకోండి, ఒకరోజు పైకి వచ్చింది, ఒకరోజు కిందికి వచ్చింది, పైకి వెళ్ళి కిందికి వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వచ్చింది.
ఇది మనకు సస్టైన్ అవ్వాలి. ఓకే, వన్స్ సస్టైన్ అయితేనే మనం లాంగ్ సైడ్ అప్ సైడ్ మూవ్ చూసుకుంటాం. ఓకే, సో దానికి మనం 30 మినిట్స్ టైం ఫ్రేమ్ యూస్ చేద్దాం. 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఏంటి మనకి ఏం కనబడుతుంది? ఓకే, సో ఇక్కడ చూస్తే ఎందుకు అర్థమైందా ఇప్పుడు నేను ఎందుకన్నాను? సో డైనమిక్ సపోర్ట్ అండ్ ట్రెండ్ లైన్ మధ్యలోనే మార్కెట్ ఈ రోజంతా ప్లే అయిపోయింది. ఓకే, సో రేపు ఈ TP3 చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. ఇది కానీ బ్రేక్ చేస్తేనే అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. దానికి జస్ట్ టుమారో లెవెల్స్ మాత్రమే క్లిక్ ఆన్ చేస్తున్నాను. ఓకే, ద స్మార్ట్ లెవెల్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఈ రెండు మాత్రమే యాక్టివేట్ చేశాను. సో యాజ్ ఏ కనబడతాయి. ఫస్ట్ థింగ్ ఇస్ ఓకే, సో రేపటి లెవెల్స్ పెడితే ఏమవుతుందంటే TP4 లోయర్లో ఫామ్ చేసింది, TP1 హైయర్ హై ఫామ్ చేసింది. అంటే ప్రీవియస్ సెషన్తో కంపేర్ చేస్తే ఇది లిటిల్ బిట్ ఇన్సైడ్లో ఉంది. అంటే బ్రేక్అవుట్ జరగబోతుంది రేపు. అప్ సైడ్ డౌన్ సైడ్ అనేది సెకండ్ చూద్దాం. సో బ్రేక్అవుట్ చేస్తే ఎంత ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ప్రజెంట్ ఈరోజు సెషన్తో కంపేర్ చేస్తే టుమారో అంటే రేపటి సెషన్ యొక్క లెవెల్స్ అనేవి లిటిల్ బిట్ డౌన్గా ఉన్నాయి కాబట్టి, అంటే వాల్యూ విల్ బి లెస్గా ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఈరోజు 75% ఏమో అయింది కాబట్టి రిమైనింగ్ ఈ 25% అండ్ నెక్స్ట్ రేపు చూపించే దానికి యాడ్ అయ్యి ఇంకా ఎక్కువ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ట్రెండింగ్ డే అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న పర్సంటేజ్ 135 to ఓకే 150 రేంజ్లో మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. నేను ఎక్స్పెక్ట్ చేసే పర్సంటేజ్ 135 to 150 రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు చూద్దామా. సో ఫస్ట్ థింగ్ ఈస్ మనకి ఏం కనబడుతుందంటే రేపు ఓపెనింగ్ పాయింట్ ఈ రేంజే కనబడతా ఉంది. ఓకే, దిస్ TP2 బ్యాండ్ రేంజ్లో రేపు మార్నింగ్ 8-8:30కి చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ మనం అనుకున్నట్టు గుర్తుపెట్టుకునే మనం అనుకున్నట్టు ద ఓపెనింగ్ పాయింట్ TP2లో కానీ ఆ TP3కి TP3-4కి మధ్యలో కానీ ఓపెన్ అయితే ఓకే, ఈ TP3 కానీ సస్టైన్ అయిపోయి బ్రేక్ చేసి పైన ఉంటే సో ఫస్ట్ టార్గెట్ ఈస్ TP4. ఇది కానీ బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే మాత్రం 5-6 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయండి. 7 ఈజ్ ద అల్టిమేట్, చెప్పలేము. ఓకే, ట్రెండింగ్ ఉంది కాబట్టి ఇది కూడా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటున్నానంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో ఇట్ ఈస్ దిస్ రేంజ్ ఇట్ హ్యాస్ టు రీచ్ అన్నట్టు. ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. సో అందుకని చాలామంది అనుకుంటున్నారు సార్ మీరు వాల్యూ చెప్పట్లేదు ఓన్లీ TP-TPసే చెప్తున్నారని. సో అది ఆల్రెడీ ఇండికేటర్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఇండికేటర్ లేని వాళ్ళకి కూడా సింపుల్ నా మౌస్ కర్సర్ పెడుతుంటే మీకు వాల్యూ కనబడుతుంది కదా, ఇంకేం కావాలి మీకు. ఓకే, సో ఆబ్వియస్లీ మీకు కనబడుతూ ఉంటుంది. సో ఇన్ కేస్ ఆఫ్ ఓపెనింగ్ పాయింట్ ఫెయిల్యూర్ అయిన తర్వాత ఓకే, ఫెయిల్యూర్ అయిన తర్వాత TP1 కానీ బ్రేక్ చేస్తే మాత్రం గుర్తుపెట్టుకోండి ఓపెనింగ్ పాయింట్ బ్రేక్ అవ్వాలి, TP1 కూడా బ్రేక్ అయిపోతే ఫస్ట్ టార్గెట్ ఈజ్ హియర్. వన్స్ ఈ బయ్యర్ కాస్త సెల్లర్ జోన్ యాక్ట్ అయితే మాత్రం మార్కెట్ పరిగెత్తుకుంటూ వచ్చి TP3 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. రేపు కవర్ చేయొచ్చు, ఈ గ్యాప్ని రేపు అయితే కవర్ చేయొచ్చు అనుకుంటున్నాను, బికాజ్ ఆఫ్ ట్రెండింగ్ ఉంది కాబట్టి. లేదు అనుకుంటే ఫస్ట్ తొందరగానే ఇక్కడ వరకు వచ్చి మార్కెట్ మళ్ళీ వైల్డ్ డైరెక్షన్ తీసుకుందంటే మనం ఏం చెప్పలేమండి. సో హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే బికాస్ ఆఫ్ వీక్లీ వాల్యూమ్ ఈవెన్ క్వార్టర్లీ వాల్యూమ్ రెండు ఒక దగ్గరలో ఉన్నాయి. వన్స్ కానీ రిజెక్ట్ అయిపోయిందంటే దెన్ టార్గెట్ ఈస్ మంత్లీ వాల్యూమ్కి రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఫస్ట్ బిఫోర్ కమింగ్ టు హియర్ మై ఫస్ట్ టార్గెట్ ఈస్ హియర్ డౌన్ సైడ్కి అయితే, బికాస్ ఓపెనింగ్ పాయింట్ ఆల్సో ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ కదా. మనకు ఓపెనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓపెనింగ్ పాయింట్ అనేది వెరీ వెరీ క్రూషియల్. సో దిస్ ఇస్ ద గైస్ నిఫ్టీ లెవెల్స్. సో చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి అండ్ ప్రాఫిట్గా తీసుకోవడానికి ట్రై చేయండి. రేపైతే లైవ్కి వస్తాను. ఓకే, దెన్ కమ్ టు ద బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దామా ఒకసారి 1 hour టైం ఫ్రేమ్లో యూస్ చేస్తే ఇఫ్ యూ విల్ అండర్స్టాండ్ దట్ లెవెల్స్. ఓకే, సో అండర్స్టాండ్ ద లెవెల్స్. సో ఇఫ్ యూ సీ హియర్ బ్యాంక్ నిఫ్టీలో ఓపెనింగ్ పాయింట్ బ్రేక్ చేసేసిందండి. ఓకే, ఓపెనింగ్ పాయింట్ ఫెయిల్యూర్ అయిపోయింది, బ్రేక్ చేసి కిందికి వచ్చింది. రేపు ఇంపార్టెంట్ లెవెల్ ఇది బ్రేక్ అవుతుందా లేదా అని. వన్స్ బ్రేక్ అయిపోయిందంటే ఓపెనింగ్ పాయింట్ నేను బ్యాంక్ నిఫ్టీలో చూసే టార్గెట్ క్వార్టర్లీ వాల్యూమ్ ఈ రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే, వన్స్ ఓపెనింగ్ పాయింట్ కానీ బ్రేక్ చేయలేకపోతే మాత్రం మళ్ళీ ఐఎమ్ టెస్టింగ్ విత్ దిస్ బయ్యర్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ వాల్యూమ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉందని చూస్తాను. ఓకే, సో ఐ థింక్ యాజ్ యూ అండర్స్టాండ్ అనుకుంటున్నాను. సో ట్రెండ్ అనలైజర్ యూస్ చేస్తున్నాను, యూ విల్ అండర్స్టాండ్ బెటర్ నౌ విత్ రెస్పెక్ట్ ఆఫ్ లెవెల్స్ కూడా. బికాస్ వాట్ వీ ఎక్స్పెక్టెడ్ బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ 50% కవర్ అయిపోయింది. వాట్ వీ ఎక్స్పెక్టెడ్ పాయింట్స్లో 50% కవర్ అయిపోయిందండి. వెరీ గుడ్ కదా. నౌ ఇక్కడ చూస్తే స్టిల్ ఈజ్ కంటిన్యూటీ ట్రెండింగ్ అప్ అవుతుంది. చూద్దాం ఈ రేంజ్ దాటి ఈ రేంజ్ వరకు వెళ్తుందా, TP6 వరకు వెళ్తుందా, ఆ క్వార్టర్లీ వాల్యూమ్ వరకు వెళ్తుందా అనేది వెరిఫై చేయాలి. ఓకే, దెన్ కమ్ టు 30 minutes టైం ఫ్రేమ్లో వెరిఫై చేద్దాం. సో 30 minutes టైం ఫ్రేమ్లో మీకు వెరిఫై చేస్తే
మీకు ఏం కనబడుతుందంటే చూడండి, ట్రెండ్ ఫాలో అవుతుంది, పెరిగింది, మళ్ళీ రీటెస్ట్ అవుతుంది. వన్స్ ఇది రేపు TP2 అంటే ఈ రోజు యొక్క TP2 రేపు చాలా స్ట్రాంగ్ రెసిస్టెంట్గా యాక్ట్ అవుతుంది. ఇది బ్రేక్ చేస్తేనే, బికాస్ యూ కెన్ సీ హియర్ ట్రెండ్ లైన్ అంటే డైనమిక్ సపోర్ట్ బికమ్ ఏ రెసిస్టెన్స్గా యాక్ట్ అయింది. ఇది కానీ బ్రేక్ చేస్తే మళ్ళీ కలర్గా మారిందంటేనే అప్ సైడ్కి మూవ్ ఉందండి. అప్పటిదాకా లేనే లేదు. ఓకే, దానికి జస్ట్ యూ కెన్ క్లిక్ ఆన్ దట్ టుమారో. ఓ సారీ, ఐ థింక్ ఐఎమ్ యూజింగ్ లైవ్ మోడ్ దండి. నౌ ఐఎమ్ యూజింగ్ యువర్స్ వాట్ యు ఆర్ యూజింగ్. ఓకే, సో టుమారోకి క్లిక్ చేస్తున్నాను. యా, ఎక్స్టర్నల్ లెవెల్స్ విల్ బి ప్లాటెడ్. నౌ ఇక్కడ కూడా చూసారా, ఈవెన్ ఫస్ట్ థింగ్ ఇస్ లెవెల్స్ ఇన్సైడ్ ఫామ్ అయినాయి. TP1 లోయర్లో ఫామ్ చేసింది, TP2 హయ్యర్ హై ఫామ్ చేసింది, అంటే TP4 కూడా లోయర్లో ఫామ్ చేసింది. అంటే మార్కెట్ యొక్క లెవెల్స్ లోయర్లో ఉన్నవి అని చూపిస్తుంది. ఈవెన్ ద బ్యాండ్ విత్ కంపేర్ చేస్తే కొంచెం ఈ రేపటి యొక్క లెవెల్స్ నారోగా ఉన్నాయని మనకు అర్థమవుతుంది. ఓకే, సో నారోగా ఉన్నాయని మనకు అర్థమవుతున్నప్పుడు సో మనం ఎలా చూస్తామంటే రేపటి యొక్క మార్కెట్, దిస్ ఈజ్ మై వ్యూ ఆఫ్ ద మార్కెట్. ఓకే, సి ఈ లెవెల్ దాటితేనే మై ఎక్స్పెక్టేషన్స్ ఈస్ TP6 అండి. ఓకే, ఇది లెవెల్స్ బ్రేక్ చేసి సస్టైన్ అయిందంటే TP4 బ్రేక్ చేసి సస్టైన్ అయింది, అండ్ TP5 అండ్ TP6 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకు సార్ మీరు TP6 వరకు చెప్తున్నారంటే, ప్రీవియస్లీ ఐ టోల్డ్ టు యూ గైస్, ప్రీవియస్లీ యాజ్ ఎ వాల్యూమ్ బేస్ మీద కూడా నేను చెప్పాను మీకు, దిస్ వాల్యూమ్ ఇస్ TP6 దగ్గర ఉంది, బికాస్ దిస్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. ఓకే, సో టెక్నికల్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ వాల్యూమ్స్ ఇట్స్ ఏ బెటర్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది ఎప్పుడైనా కానీ. ఓకే, సో ఎప్పుడు ఒకదాని మీద డిపెండ్ అవ్వకూడదు, రెండు ఉండాలి, సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ సార్ మీరు అన్నట్టు ఓపెనింగ్ పాయింట్ బ్రేక్ చేయలేక మార్కెట్ ఇది సత్తలు పడిపోయింది అని అంటే, దెన్ వీ హ్యావ్ టు సీ ఏం చేస్తుంది అని కూడా చూడాలి. నాకు తెలిసినంత వరకు ఓపెనింగ్ పాయింట్ రేపు ఈ రేంజ్లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే కనబడుతుంది. ఒక చిన్న సపోర్ట్ తీసుకొని మాత్రం రీటెస్ట్ అయితే, ఓపెన్ ఫెయిల్యూర్ అయితే మాత్రం ఈజ్ గోయింగ్ టు టెస్ట్ క్రియేట్ ద అగైన్ TP1 TP2 వరకు అయితే వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, బికాస్ దిస్ ఇస్ ద మంత్లీ వాల్యూమ్. TP1 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, వన్స్ మార్నింగ్ ఈ రేంజ్ రీచ్ అయినా కానీ, ఇన్ కేస్ ఆఫ్ గుర్తుపెట్టుకోండి, ఇన్ కేస్ ఆఫ్ మార్నింగ్ ఈ రేంజ్ రీచ్ అయినా కానీ మార్కెట్లో టైం ఉంటుంది కాబట్టి కాసేపు సర్చ్ గట్టిగా పైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయండి, ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఏదైనా కానీ ఓపెనింగ్ మీద డిఫైన్ అయి ఉంటుంది. ఓకే, లైక్ FEG క్రియేట్ చేసి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, ఫెయిర్ వాల్యూ గ్రాప్ బ్రేక్అవుట్ని క్రియేట్ చేసి అప్ సైడ్కి భయంకరంగా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓపెనింగ్ పాయింట్ ఈజ్ అ క్రూషియల్, గుర్తుపెట్టుకోండి, ఓపెనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓ గైస్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఏం చెప్తున్నానో, ఏం చెప్పాను అనేది. ఓకే, సో ఈరోజు ఎంతమంది ప్రాఫిట్ తీసుంటారు కామెంట్ చేయండి. ఆల్రెడీ గ్రూప్లో చూశాను, బట్ ఐ వాంట్ టు సీ యువర్ కామెంట్స్. ఓకేనా, ఉన్నా మరి, బాయ్, రేపు కలుద్దాం లైవ్లో.